నమస్కారం నా తోటి డ్రైవర్ సోదరులారా, ప్రియమైన డ్రైవర్ మిత్రులకు, నా తోటి అన్నా తమ్ములందరికీ జై భీమ్, అస్సలాం వాలేకుం. అలానే ఈరోజు మనతో పాటు వీడియోలో మన మిర్జాభాయ్ కూడా ఉన్నాడు. నమస్తే అన్న, అందరికీ నమస్తే, అస్సలాం వాలేకుం. అమ్మా క్యాబ్కే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. సో ఈరోజు మీ అందరి ముందు ఈ వీడియో మాధ్యంగా ముందుకు రావడానికి కొన్ని ప్రాధాన్య గల కారణాలు ఉన్నాయన్న. దయచేసి ఈ యొక్క వీడియోని తృప్తంగా మీరు చూడాలని చెప్పి ఆశిస్తున్నా. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే స్ట్రైక్ కాల్ ఇవ్వడం జరిగిందో, అంటే ఈరోజు తేదీ 22/7/2026 సంవత్సరం ఈ స్ట్రైక్కి కాల్ ఇచ్చినటువంటి టీఏడిఎఫ్ ఫోరం తరపున ప్రతి ఒక్క డ్రైవర్ అన్న బాధ్యతగా స్ట్రైక్ని పాటించడం అనేది జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే క్యాబ్ డ్రైవర్ సోదరులు అయితే 100% పాటిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ వీడియో గమనిస్తున్నట్టయితే ఒక్కటి కూడా ట్యాక్సీ ప్లేట్ వాహనము రోడ్డు మీద కనిపించట్లేదు. ఒక్కటి కూడా ట్యాక్సీ ప్లేట్ క్యాబ్ రోడ్డు మీద కనిపించట్లేదు. అదే ఆటోలు బీభత్సంగా వ్యాపారం చేస్తున్నాయి. అనుకోకుండా నేను మరియు మన మిర్జాభాయ్ అమ్మా క్యాబ్ సంస్థ తరపున మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి లెటర్ ఇద్దామని చెప్పి వెళ్తున్నాము. అనుకోకుండా లెటర్ ఇద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు మీద గమనిస్తున్నటువంటి దృశ్యాలని చూసి వాస్తవంగా చాలా బాధ కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈసారి కూడా ప్రతిసారిలాగా ఆటో వాళ్ళు స్ట్రైక్కి ఇచ్చిన వెంటనే క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి నాయకులు ముందుకు రావడము, జై జై డ్రైవర్ అన్న అని చెప్పడము, ఆటో డ్రైవర్లు చేసేటువంటి స్ట్రైక్కి మద్దతిస్తూ దానికి క్యాబ్లు కూడా బంద్ అని చెప్పి కొండంటించడం జరుగుతుంది. ఈసారి నిజంగా క్యాబ్ డ్రైవర్లందరికీ హ్యాండ్స్ ఆఫ్ బాయ్స్ ఆఫ్. మీరు 100% స్ట్రైక్ని పాటించారు, ఈ స్ట్రైక్ని అమలించే విధంగా నడిచిర్రు. కానీ ఆటో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాజప్తాగా రోడ్ల మీద సైడ్లో బండ్లు పెట్టుకొని ప్యాసింజర్లని ఎక్కించుకుంటూ, నా కంటి మీద మీరు చూస్తున్నట్టున్నారు ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎక్కించుకొని బాజప్తా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. మరి ఈ లెక్కల ఫస్ట్ పేరు వచ్చింది ఆటో. ఫస్ట్ ఆటో కలిపి ట్యాక్సీ మొత్తం స్ట్రైక్ చేస్తున్నా అని. కరెక్ట్. ఫస్ట్ ఆటో వాళ్ళు పిలుపునిచ్చిర్రు స్ట్రైక్ చేయాలని, తర్వాత సరే అని చెప్పి క్యాబుల్లో కూడా దానికి ముందుకు వచ్చిర్రు. తీరా చివరికి టీఏడిఎఫ్ నుంచి చేయడం జరిగింది. బట్ వెరీ బ్యాడ్ టు టెల్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్, ఈ స్ట్రైక్ నిజంగా ఫెయిల్. ఈ స్ట్రైక్ వల్ల క్యాబ్ డ్రైవర్లే నష్టపోయారు. ఈరోజు వ్యాపారం వల్ల క్యాబ్ డ్రైవర్లు నష్టపోయారు, కానీ ఆటో వాళ్ళు మంచి రేట్లతోని ప్రశాంతంగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూస్తే ఆటోలు కనిపిస్తుంది. చూడండి, ఒక్క క్యాబ్ అయినా కనిపించిందా మీకు ఇప్పటిదాకా? ఇది పరిస్థితి బ్రదర్. లైవ్గా మీకు వీడియో ఎందుకు పెడుతున్నా అంటే క్యాబ్ డ్రైవర్లు వాస్తవంగా ఈరోజు గొర్రెలయ్యారు. సంతోషంగా ఎవరున్నారు అంటే ఆటో డ్రైవర్లు. వాళ్ళు మాత్రం ఎటువంటి బంద్ని పాటించకుండా హ్యాపీగా ఆటోలు తోలుకుంటా ఉన్నారు. బంద్కి పిలుపునిచ్చింది ఆటోవాడు, పాటించాల్సింది ఆటోవాడు అని బంద్ని పాటించడు. క్యాబ్ని మాత్రం పాటించుమని చెప్తారు, ఒత్తింపేస్తారు, ఫేక్ బుకింగ్ లేస్తారు, బిజినెస్ చేసే వానికి భయపెడతారు, భయప్రాంతులకు గురి చేసి వాడిని బిజినెస్ చేయకుండా చేస్తారు. బట్ ఆటో వాళ్ళు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారు. మరి ఈ విధంగా బిజినెస్ జరుగుతుంటే కంపల్సరీ 100% స్ట్రైక్ ఫెయిల్ అని చెప్పి భావిస్తున్నా. మేము మలక్పేట నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఒక్క క్యాబ్ కూడా కనిపించలేదు. మొత్తం ఆటోలే ఉన్నాయి. చూడండి, మీరు రోడ్డు మీద ఆటోలే ఉన్నాయి. ఇప్పుడు మేము మోజంజాయ్ మార్కెట్ మీద ఉన్నాం. మేము ఒక క్యాబ్ కనిపిస్తుంది మీకు అందరికీ. మోజంజాయ్ మార్కెట్ సిగ్నల్ కాడ ఎన్ని క్యాబ్లు కనిపించాలి? ఒక్క క్యాబ్ అయినా కనిపిస్తుందా? లేదే. ఎటు చూసినా ఆటోలే. మళ్ళా స్ట్రైక్ అని చెప్పి పేరు దానికి బలి చేసేది క్యాబ్ డ్రైవర్లకు, నష్టం చేసేది క్యాబ్ డ్రైవర్లకు. చూడండి అన్న, ఏం స్ట్రైక్ అన్నా ఇది. ఫెయిలియర్ స్ట్రైక్. వాస్తవంగా ఫెయిలియర్ స్ట్రైక్ అన్న. ఆటో వాళ్ళ నామ్ లిఖేనా. ఎనీవేస్ బ్రదర్స్, నిరాశ చెందొద్దు. ఈ వీడియో చూసి నెక్స్ట్ టైం అయినా కానీ స్ట్రైక్ అనేటువంటి ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్ర నలుమూలల అష్టదిగ్బంధన చేసేటువంటి ఆలోచనతోని ముందుకు రాగలిగితేనే స్ట్రైక్కి కాల్ ఇవ్వండి. లేదంటే ఇలాంటి ఆటో డ్రైవర్ మిత్రులు
బండ్లు తిప్పుతూ ఉంటారు, క్యాబ్ డ్రైవర్ సోదరులు నష్టపోతూ ఉంటారు. దయచేసి వ్యవస్థలో న్యాయం సమన్యాయంగా కావాలనుకుంటే తప్పనిసరిగా న్యాయం చేకూరాలి అనేటువంటి ఆలోచనతోని పని చేయాలి, అంతేకాని మన రాజకీయ సులభాల గురించి కాదనే విషయం తెలియజేస్తూ ఉన్నా. ఇది బ్రదర్ ఆన్ డేట్ ఎట్ టైమ్ రోడ్ అటెండెన్స్. థ్యాంక్ యూ.